బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీర్జా గాలిబ్ స్ట్రీట్ లోని ఓ హోటల్లో తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరొక 6 తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా బంగ్లాదేశ్ కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వైద్యం కోసం కోల్కతాకు చెందిన వారు హోటల్లో బస చేస్తూ ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. హోటల్లో చిక్కుకున్న పలువురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. అసలు ఈ హోటల్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, మంటలు ఎలా ఎగసిపడ్డాయి, షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఏసీ పేలుడు జరిగిందా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనతో హోటల్ భద్రతా ప్రమాణాలపై మరొకసారి తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, సెంట్రల్ కోల్కతా మీర్జా గాలిబ్ స్ట్రీట్ లో ఉన్న హోటల్ తైబాలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. మరో 6 గాయాలయ్యారు. అయితే మృతుల్లో 6 పురుషులు కాగా 2 మహిళలు, ఒక చిన్నారి కూడా ఉండడం స్థానికంగా కలిసివేసింది. ముఖ్యంగా మృతులంతా కూడా బంగ్లాదేశ్ చెందిన వారని అధికారులు అయితే చెప్తున్నారు. వీరంతా వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చి హోటల్లో బస చేసినట్లయితే సమాచారం. అయితే ఘటనపై న్యూ మార్కెట్ పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న ఫోరెన్సిక్స్ నిపుణుల సహాయంతో ఎలా ప్రమాదం జరిగిన దానిపై ప్రస్తుతం అధికారులు అయితే చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏసీలో ఏమైనా పేలుడు సంభవించిందని అధికారులపై దానిపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలో దిగారు. 5 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. దట్టమైన పొగ కారణంగా పై అంతస్తుకు వెళ్లేందుకు కొంత ఇబ్బంది అయితే తలెత్తింది. అయితే సురక్షితంగా చాలా మందిని కూడా కిందకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కూలింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అలాగే హోటల్లో ఇంకెవరైనా చిక్కిపోయారనే కోణంలో కూడా అధికారులు అయితే తనిఖీలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గాయపడిన వారికి మాత్రం సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తరలించి మెరుగైన చికిత్సను అయితే అందిస్తున్నారు. మొత్తంగా చూస్తే వైద్యం కోసం కోల్కతాకు వచ్చిన బంగ్లాదేశ్ పౌరులకు ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అనుకోవచ్చు. ప్రస్తుతం ప్రధానంగా ప్రమాదానికి గల కారణాలపై అయితే పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తును అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా రాము చూస్తున్నాము, అంటే అక్కడకున్న ప్రాథమిక నివేదిక ప్రకారం కూడా హోటల్ భద్రతా ప్రమాణాలకి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే లేవనెత్తుతూ ఉన్నారు. అంటే ఎటువంటి సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా హోటల్లో కూడా పాటిస్తూ ఉన్నారా? ముఖ్యంగా ఫైర్ సిబ్బంది ఏం చెప్తూ ఉన్నారు? దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా అన్ని పర్మిషన్స్ కూడా హోటల్కి ఉన్నాయా? జనరల్ గా చూసుకుంటే కోల్కతా అనేది మహానగరం. నిత్యం కూడా వేలాది లక్షలాది మంది ప్రజలు కోల్కతాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న హోటల్స్ కి కొంత డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇరుకు సందుల్లో హోటల్లో ఉండడం, ప్రమాదం జరిగేటప్పుడు తప్పించుకోవడానికి కూడా మార్గాలు లేకపోవడం, ఇరుకైన మెట్లు ఉండడం కూడా ప్రమాద తీవ్రతకు కారణంగా అయితే అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగ వ్యాపించడం, పొగ వ్యాపించిన తర్వాత ఎటు నుంచి పోవాలనే తెలియని అయోమయం పరిస్థితుల్లో కూడా మృతుల సంఖ్య పెరిగిందని మాత్రం అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏసీలకు సంబంధించి కూడా నిత్యం కూడా హోటల్లో ఏసీలు రన్నింగ్ లో ఉండడం వల్ల కూడా కంప్రెసర్ పేలి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే షార్ట్ సర్క్యూట్ జరిగిందని కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఆ కోణంలో కూడా ఏదైనా సరే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లేదా ఈ ఏసీల తాలూకా కంప్రెసర్ పేలడం వల్లే ప్రమాదం
జరిగిందని భావిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత హోటల్లో ఉన్న ఎవరైతే టూరిస్టులు ఉన్నారో బంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడం, దాని సమయంలోనే ఈ యొక్క పొగ వల్ల అన్కాన్షియస్ లోకి వెళ్లి హోటల్లో పడిపోవడం వల్ల ఈ మృతుల సంఖ్య పెరిగిందని చెప్తున్నారు. అయితే వెంటనే రెస్క్యూ టీము అదేవిధంగా ఫైర్ ఇంజిన్ లో వచ్చి కొంచెం కూలింగ్ ఆపరేషన్ అయితే చేసింది. ఈ నేపథ్యంలో కొంతమందిని, అయితే ముఖ్యంగా 6 గాయపడిన వారిని మాత్రం సురక్షితంగా తీసుకొచ్చారు బయటికి. ఈ 6 కూడా రెస్క్యూ టీం వెళ్లేసరికి అన్కాన్షియస్ పొజిషన్ లో ఉన్నారని అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఇంకెవరైనా సరే లోపల చిక్కుకున్నారా అన్న దానిపై మాత్రం కూలింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అయితే లోపలికి వెళ్లి పూర్తిగా చర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.